ఈ పరిటాలకి దొనబండకి మధ్యలో పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ ఎన్నో ప్రమాదాలు. ఇటీవల కాశ్వరంలో సేవ చేస్తున్నారు మాకు తెలిసిన సేవకులు. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు నందిగామ ప్రాంతం చూసుకుని ఆ ఊరు వెళ్తున్నారు. ఆ పెట్రోల్ బంక్ కాడ ఒక టెప్పు రొట్టి దాన్ని సైడ్ వేయడానికి బయటకు వచ్చారు. వెనకాల కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ పాస్టర్ గారికి అయితే చెయ్యి ఇరిగిపోయింది. హెల్మెట్ ఉంది కాబట్టి బాగుపడిపోయాడు. పాస్టమ్మ గారికి అయితే తలకు దెబ్బలు తగిలాయి, పాములోకి వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎండాకాలం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి లేపి వెంటనే 108కి ఫోన్ చేస్తే 108 రావడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆమె పాములోకి వెళ్ళిపోయింది. హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంచుమించు మరి దేవుని కృపను బట్టి ఆ ఇద్దరికి 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. ప్రమాదం చూడండి, చెయ్యి ఇరిగిపోవటం, ప్రమాదం చూడండి, ఆ పాములోకి వెళ్ళిపోవటం, బ్లడ్ స్టక్ అయిపోవటం. అయితే నేనేమంటానంటే, నీ మార్గములో నిన్ను కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని స్తోత్రం. షడ్రకు మెషుకు అభ్యర్థులు కాని వారు దేవుని మాటకి లోబడ్డారు కనుక అగ్నిలో వేసిన వస్త్రమైన కాలిందా, తలబెట్టుగానే కాలిందా, పాదాలనే కాలయ్యా, ప్రమాదం జరగలేదు. కారణం దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. కారణం ఏమిటి? వారు దేవుని మాటకి లోబడ్డారు. దేవుని మాటను నెరవేర్చడానికి ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకంజ వేయలేదు కనుక వస్త్రం కూడా కాలపడగా దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం. కారణం దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. దేవుడి దూత అగ్నిలోకి వచ్చేసాడు. అగ్ని మంటను చల్లార్చేశాడు. అగ్ని కాలుతూనే ఉంది కానీ అగ్ని మంట చల్లార్చాడు. ఆ అగ్ని భక్తి పరులకు, ప్రార్థనా పరులకు, నీతిమంతులకు, యథార్థవంతులైన షడ్రకు మెషుకు అభ్యర్థులు కాని వారికి హాని జరగకుండా చేశాడు. కానీ అగ్నిలో వారిని విసరడానికి వచ్చిన ఈ బ్యాచ్ అయితే మాడి మసిగొప్పైపోయారండి. మరి ఈలను కాల్చేసిన అగ్నిలో పడవేయబడినటువంటి షడ్రకు మెషుకు అభ్యర్థులుగా వారు ఎందుకు కాల్చబడలేదు? అదే మర్మం. అదే వారి భక్తి కాల్చనివ్వలేదు, వారి నీతి కాల్చనివ్వలేదు, వారి యథార్థమైన ప్రవర్తన కాల్చనివ్వలేదు. కాబట్టి మనకేముండాలి? ఆచార భక్తి కాదు, కులభక్తి కాదు, మన కుటుంబాన్ని పోషించుకునే భక్తి కాదు, మన అవసరాలు తీర్చుకునే భక్తి కాదు, దేవుని కోసం ప్రాణం పెట్టే భక్తి మనలో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతారు. దేవుని స్తోత్రం. మన కిలేశ్వరంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. నాకు బండి అవతల పడిపోయింది, హెల్మెట్ అవతల పడిపోయింది, ఇంటి అవతల పెట్టాను. నేను ఎవరో బండికి ముందుగా ఎగిరిపడ్డాను. నాకు ముందుగా హెల్మెట్ పడింది. 2 చేతులు ఆనుకున్నాను, 2 చేతులు ఇరిగిపోయేమనుకున్నాను. కానీ ఏ చెయ్యపడి ఎరగలేదు. ఒక్క రక్తపు పొట్టు కూడా రాకుండా ఇలాగ ఎత్తి అక్కడ పెట్టినట్టుందండి. మళ్ళీ వెంటనే నేను వేసాను. బండి రేజ్ అవుతుంటే దాన్ని ఆపాను, బండి లేపాను, స్టాండ్ వేసాను. నాకు అడ్డుగా వచ్చిన బండి అడ్డంగా వచ్చేసాడు. అవతల నుంచి వచ్చిన వ్యక్తి చూసుకుని యువతలకు రావాలి. మళ్ళా అటేమో విజయవాడ వెళ్ళే రోడ్డు, ఇటేమో మన హైదరాబాద్ వచ్చే రోడ్డు. విజయవాడ నుంచి నేను వస్తున్నాను, అతడేమో అడ్డుగా వచ్చాడు. అక్కడ ఆగకుండా ఎదరికి వచ్చేసాడు, గుద్దడం జరిగింది. దేవుని కృపను బట్టి ఆయన బండి ఆ సిగ్నల్స్ పోయాయి. నా బండి ఎదర మరి డూమ్ లైట్ అంతా పోయింది. కానీ ఆయనకి కానీ నాకు కానీ ఒక్క దెబ్బ కూడా తగలలేదు. దేవుని స్తోత్రం. ఆయనకి దెబ్బ తగిలితే ఈ పాస్టర్ గారిని ఆపేస్తారు. ఈ పాస్టర్ గారిని ఆపేస్తే అక్కడ 17వ తారీఖు ఆల్రెడీ ప్రార్థన ఆగిపోతుంది. నా పని నిమిత్తమే పరుగులు తీసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి నేను అతను కాపాడాలని దేవుడు నాతో పాటు ఆ వ్యక్తిని కూడా కాపాడాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎవరిని కాపాడడానికి? భక్తి కలిగిన వారిని కాపాడడానికి, నీతి కలిగిన వారిని కాపాడటానికి, యథార్థత కలిగిన వారిని కాపాడటానికి. కాబట్టి మన భక్తులు ఏముండాలి? నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, పవిత్రత ఉండాలి, శక్తి ఉండాలి. ఇవి ఉన్నప్పుడు దేవుని దూతలు
మనల్ని కాపాడటానికి మన చుట్టూ కాపుదలగా ఉంటారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం.